బ్రేకింగ్ న్యూస్. భార్యపై కోపంతో కసితీరా చంపిన గురుమూర్తి రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. పంచాయతీ పెట్టి పరువు తీసిందని భార్యపై కోపం పెంచుకున్న గురుమూర్తి ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని స్కెచ్ చేశాడు. పక్కా ప్లాన్తో పిల్లలను 15వ తేదీన చెల్లెలి ఇంటి వద్ద వదిలిపెట్టి భార్యను ఇంటికి తీసుకొచ్చాడు. 16వ తేదీన పుట్టింటికి వెళతానన్న భార్యతో గురుమూర్తి గొడవ పడ్డాడు. తనని పుట్టింటికి ఎందుకు పంపడం లేదని మాధవి ప్రశ్నించగా వివాదం పెరిగి ఆమె గొంతు నులిమి చంపేశాడు. అదే రోజు భార్యను హత్య చేసి ముక్కలుగా చేశాడు. మృతదేహం ముక్కలను నీటిలో హీటర్తో ఉడికించి ఎముకలను పొడి చేసి మిగిలిన మాంసం ముక్కలను బకెట్లో తీసుకెళ్లి పెద్ద చెరువులో పడేశాడు. రైట్, గురుమూర్తి రిమాండ్ రిపోర్టు ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ చేతికి చిక్కింది. ప్రస్తుతం రిమాండ్ రిపోర్టు డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ నగేష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. నగేష్, చెప్పండి, రిమాండ్ రిపోర్ట్ లో ఏ విషయాలు ఉన్నాయి, ఏంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్? 10 పేజీల రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలే పోలీసులు వెల్లడించారు. ఎల్బీ నగర్ డీసీపీ లిమిట్స్లో ఉన్న మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ మర్డర్ జరిగింది. మర్డర్ జరిగిన ప్రతి విషయాన్ని మినిట్ ఏం జరిగిందో పోలీసులు వివరించిన పరిస్థితి. ఎందుకంటే సంక్రాంతి రోజు 15వ తారీఖు రోజు తన ఇంటికి, అంటే తన పిల్లల్ని తన చెల్లెల దగ్గర వదిలి ఇంటికి భార్యను తీసుకొచ్చి 16వ తారీఖు రోజు ఉదయం 9 గంటలకు మర్డర్ చేసిన గురుమూర్తి తన భార్యను గొంతు నిలిపి చంపినట్టుగా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న పరిస్థితి. మాధవి తన పుట్టింటికి వెళ్తానని చెప్పి కేవలం ఒకే ఒక్క కారణంతో పుట్టింటికి వెళ్తానని చెప్పి పలుమార్లు గురుమూర్తిని అడగడమే ఈ మర్డర్ కారణమని చెప్పి రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు తేల్చిన పరిస్థితి. నంద్యాలలో 2020 సంవత్సరంలో వీళ్ళు ఉన్న టైంలో గురుమూర్తి వెంకటమాధవి వాళ్ళ సొంత, అంటే గురుమూర్తి మాధవి, అంటే తన భార్య మాధవి వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. మాధవికి సంబంధించిన తల్లిదండ్రులు ఆ ఇంట్లో వీళ్ళిద్దరిని కూడా ఉంచారు. అక్కడే వీళ్ళకు కుటుంబ నేపథ్యానికి సంబంధించిన గొడవ జరిగింది. గొడవ జరిగిన క్రమంలోనే మొత్తం ఈ మర్డర్ జరిగిందని చెప్పారు. ఈ ఎంటైర్ వ్యవహారంలో కూడా బిగ్ టీవీకి సంబంధించిన ఇద్దరు ప్రతినిధులు కూడా ప్రస్తుతం మీర్పేట మర్డర్ జరిగిన గాయత్రి హిల్స్ ఏదైతే ఉందో అక్కడ సురేష్ ఉన్నారు, అలాగే రానా మీర్పేట పెద్ద చెరువు ప్రాంతంలో ఇద్దరు ఉన్నారు. సో మొత్తం ఈ ఎంటైర్ మర్డర్కి సంబంధించిన విషయంలో ఎలా మర్డర్ జరిగింది ఏందనేది కూడా రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా 10 పేజీల రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా పోలీసులు ఎక్స్ప్లెయిన్ చేసిన పరిస్థితి. దాదాపుగా 25 మందిని సాక్షుల్ని విచారించారు. మొత్తం 10 రోజుల పాటు పెద్ద చెరువులో గాలించారు. వారం రోజుల పాటు గజ ఈతగాలను పెట్టి గాలించారు. తన భార్యను మర్డర్ చేసి బాత్రూంలకు డెడ్ బాడీని తీసుకెళ్లి ముక్కలుగా నరికి మొదట వాటర్ హీటర్లో డెడ్ బాడీ ముక్కలను వేసి వాటిని విపరీతంగా బాయిల్ చేశాడు. తదుపరి స్టవ్ తీసుకొచ్చి గ్యాస్ మంట పైన కూడా ఆ ముక్కల్ని మళ్ళీ బాయిల్ చేసి వాటన్నిటిని కూడా మామూలుగా ఏదైతే హోటల్లో ఎక్కువ మొత్తంలో పిండి రుబ్బడానికి గ్రైండింగ్ చేస్తుంటారో అలాంటి గ్రైండర్ మిషన్తో కూడా మళ్ళీ ఆ ముక్కల్ని వేసి గ్రైండింగ్ చేసి ముద్దలాగా పౌడర్లాగా చేసి బకెట్లో తీసుకెళ్ళి పెద్ద చెరువులో పడవేశారు. తన పిల్లల్ని కూడా మర్డర్ జరిగిన రోజు ఇంటికి తీసుకొచ్చారు. పిల్లలు కూడా ఇంట్లో వాసన వస్తుంది, అంటే మామూలుగా ఒక మనిషి చనిపోయిన తర్వాత ఎలాంటి వాసన వస్తుందో అలాంటి వాసన వస్తుందని చెప్పినా కూడా ఇళ్ళంతా కూడా ఫినాయిల్తో కడగని చెప్పారు. కానీ ఈ బాయిల్ చేసే సమయంలో ఇంటి పైన ఉన్న పుష్పలత కావచ్చు, పక్కనే ఉన్న సాంబశివుడు కావచ్చు, వాళ్ళు కూడా ఏదో జరుగుతుంది గురుమూర్తి ఇంట్లో చెప్పి కూడా వాళ్ళు కూడా వచ్చి చూసే ప్రయత్నం చేశారు. కానీ గురుమూర్తి తన ఇంటి ముందు గ్రిల్కి లాక్ వేసి లోపల పరంతా కానిచ్చారు. కానీ వాళ్ళు ఏదో నాన్ వెజ్ వండుకుంటున్నారన్న యాంగిల్లోనే వాళ్ళు అనుకున్నారు. పోలీసుల స్టేట్మెంట్లో కూడా ఇదే విషయాన్ని వాళ్ళంతా ప్రస్తావించిన పరిస్థితి. మొత్తం ఈ మర్డర్ వ్యవహారంలో మొదట తాను తన భార్యను వెంకటమాధవి చంపానని చెప్పి తన మామకే, అంటే వెంకటమాధవి తండ్రికే ఈ విషయాన్ని వెల్లడించారు. తదుపరి ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. కానీ పోలీసులను ముప్పు దిప్పలు పెట్టిన ఈ కేసులో సంచలన విషయాలు, ఎందుకంటే తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద సంచలనమైన మర్డరు ఎప్పుడు జరగలేదు. తనతో కాపురం చేసి 2 పిల్లలు, అంటే ఒక మగబ్బాయి ఒక ఆడపిల్లను కన్న తండ్రే సొంత భార్యను కేవలం కుటుంబ గొడవల నేపథ్యాన్ని తాను తీసుకొని
సొంత భార్యనే గొంతునులు చంపడం అంటే చాలామంది ఒక రకంగా అంటే మిగతా కాపురాల్లో ఉన్న చాలామంది భార్యాభర్తలు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, చాలామంది ఒక రకమైన భయభ్రాంతులకు గురయ్యారు. ఏకంగా అయితే ఆ ఇంట్లో ఉన్న 3-4 ఫ్లోర్లలో ఉన్న ఫ్యామిలీస్ అయితే పారిపోయే పరిస్థితి. ఒకరిద్దరు ఇళ్లలో ఉన్న వాళ్ళందరూ కూడా సామాన్లకు తీసుకొని రాత్రి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే ఒకనొక భయానకమైన పరిస్థితిని గురుమూర్తి సృష్టించాడు. చాలా మర్డర్లు నేరాలు జరుగుతుంటాయి ఎన్నో రకాలుగా. అంటే మనం ఎంటైర్ మీడియా గత 20 ఏళ్ల కాలంలో చలామణి అవుతుంది తెలుగు రాష్ట్రాల్లో. కానీ ఇలాంటి మర్డర్ను ఎప్పుడు ఎవరు చూసిన పరిస్థితి కాదు. చాలామంది సీనియర్ పోలీస్ ఆఫీసర్లు కూడా ఇలాంటి నరకమైన మర్డర్ చేశాడని చెప్పి కూడా స్వయంగా రాచకొండ కమిషనర్ సిపి సుధీర్ బాబే చాలా విషయాలు వెల్లడించారు. తన నోటితో చెప్పలేని స్థితిలో గురుమూర్తి తన సొంత భార్యనే మర్డర్ చేశాడు. మర్డర్ చేసిన తర్వాత ఆ డెడ్ బాడీ ముందు వికృతానందం పొందుతూ డ్యాన్స్ చేసి తదుపరి ఒక మాంసం మొద్దు లాంటిది ఒక మొద్దు తీసుకొచ్చి డెడ్ బాడీని లాక్కెళ్ళి బాత్రూంలో తీసుకెళ్ళి ముక్కలుగా నరకడం. అంటే మామూలుగా బయట ఒక మేకని మామూలుగా కోసి బయట మటన్ షాప్లో అమ్ముతుంటేనే ఒక రకమైన పరిస్థితి మనం చూస్తూ ఉంటాం. కానీ మనిషిని తన సొంత భార్యను తనతో కాపురం చేసి 2 పిల్లలు కన్న తల్లినే అలా మర్డర్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు. మరి అంత వికృతానం పొందిన గురుమూర్తిని ఇంటరాగేషన్ చేయడానికి పోలీసులు ఒకనొక సందర్భంలో ఇలాంటి మనిషిని మేము ఇంటరాగేషన్ చేస్తున్నామా, అసలు వీడు మనిషేనన్న కోణాన్ని కూడా వాళ్ళు తమ అంటే మనసులో అనుకున్నారు. డైరెక్ట్గా గురుమూర్తితో కూడా ఇలాంటి విషయాలను ప్రస్తావించారు. 2 ఎస్ఐలు, ఒక సిఐ నాగరాజు. సో మొత్తం ఎంటైర్ కేసుని పర్యవేక్షించారు. ఇందులో సీసీటీవీ నిపుణులు కావచ్చు, అలాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు చెందిన వ్యక్తులు కావచ్చు. మొత్తం 25 మంది సాక్ష్యాలను పకడ్బందీగా సేకరించారు. చెరువులో పడేసిన ఏదైతే ఆ పొడికి సంబంధించిన కొన్ని విషయాలను మాత్రం పోలీసులు సేకరించి వాటిని ఎవిడెన్స్గా ప్రస్తుతం అయితే ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉంచారు. ఎందుకంటే ఈ కేసు నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి కూడా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రస్తుతం 2 ప్రతినిధులు సురేష్ ఉన్నారు, రానా ఉన్నారు. మొదట సురేష్ దగ్గరికి వెళ్దాం. సురేష్, ప్రస్తుతం ఆ ఇంటి దగ్గర ఉన్నాం. ఇంటి దగ్గర ఉన్న మనుషులు ఏమైనా మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నారా? ఇంటి పరిసర ప్రాంతాలు ఇప్పటికి ఎలా ఉన్నాయి? గురుమూర్తి హత్య తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది. అసలు హత్య జరిగిన తర్వాత 3 రోజులకి విషయం తెలియడంతో అందరికీ అప్పుడు ఈ గల్లీలో ఉన్న వారికి తెలిసింది. ఆ తర్వాత అందరూ కూడా ఇప్పటికీ ఆ షాక్ నుంచి తేరుకోలేమని చెప్పేసి కూడా చెప్తున్నారు. అటువైపు వెళ్ళాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడిన సందర్భంలో తెలుస్తుంది. ప్రస్తుతం నేను ఇప్పుడే ఏదైతే గురుమూర్తికి సంబంధించిన నివాసం 2nd ఫ్లోర్లోని కటన్ వేసినటువంటి ఇంట్లోనే గురుమూర్తి ఉండేవారు. పక్కన ముందు పోర్షన్లో మరొక ఫ్యామిలీ ఉండేది. కానీ సంక్రాంతి పండుగ కావడం, అందరూ సెలవులకి ఊరెళ్ళడంతో ఈ కాలనీ అంతా కూడా కొంచెం నిర్మానుష్యంగా మారిపోయింది. ఆ తర్వాత గురుమూర్తి భార్యను హత్య చేయాలని ముందుగానే పథకం వేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించడం జరిగింది. ఏదైతే మనం చూస్తున్నటువంటి ఆ పూల కుండీలు ఏదైతే కటన్ ఉన్నటువంటి ఇంట్లోనే గురుమూర్తి ఉన్నారు. ముందు హాల్ ఉంటుంది, ఆ పక్కనే కిచెన్ ఉంటుంది, వెనకాల లోపల బెడ్రూమ్ ఉంటుంది, దానికే అటాచ్ బాత్రూమ్ ఉంది. అక్కడే హత్య చేసి భార్యని ముక్కలుగా నరికేసి ఆ తర్వాత హీటర్లో ఉడికించి మళ్ళీ ఏదైతే హీటర్కి సంబంధించిన బకెట్లో బొక్కల్ని మాంసాన్ని వేరు చేసి మళ్ళీ ఒక పొయ్యి మీద పూర్తిగా బొక్కల్ని కాల్చేసి చూర్ణ చేసేసి అదైతే బాత్రూంలోనే ఫ్లష్ చేసినట్టుగా పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో పేర్కొనడం జరిగింది. అయితే 15వ తేదీన తన చెల్లెలు బడంగపేటలో ఉంటుంది. ఆ చెల్లెలింటికి కుటుంబ సభ్యులతో కలిసి గురుమూర్తి వెళ్ళడం జరిగింది. అక్కడ భార్య గొడవ పడడంతో మళ్ళీ పిల్లల్ని అక్కడే ఉంచేసి 15వ తేదీన రాత్రి ఈ ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి వెళ్ళిన సీసీ ఫుటేజ్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ గురుమూర్తి 16వ తేదీన అనేకసార్లు బయటికి వచ్చాడు, కానీ భార్య బయటికి రాలేదు. కాబట్టి గురుమూర్తి మీదనే పోలీసులు అనుమానించి ఆ కోణంలో పూర్తిగా విచారించడంతో ఈ హత్యకు సంబంధించిన సమాచారం బయటపడింది. నేను ఇప్పటికీ ఈ కాలనీలో చాలా మందితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు. ప్రస్తుతం ఇంటి ఓనర్ ఒక్కడే ఉన్నారు. పైన 2 పోర్షన్లు ఉంటాయి. పెంట్ హౌస్లో పని మనిషి ఇప్పటికీ ఉంది, కానీ మాట్లాడడానికి భయపడుతుంది. అసలు ఆ షాక్లోనే ఆమె ఉంది. ఆ రోజు గురుమూర్తిని వాసన వస్తుంది ఇంట్లో నుంచి, ఏం జరిగిందని చెప్పి అడిగినప్పటికీ కూడా తాను ఏదో మాంసం నాన్ వెజ్కి సంబంధించి వంట వండుతున్నాము, అందుకే స్మెల్ వచ్చిందని చెప్పేసి పని మనిషికి చెప్పినట్టు తెలుస్తుంది. ఆ పని మనిషి ఇంటి ఓనర్, 1st ఫ్లోర్లో ఇంటి ఓనర్ ఉంటారు. కింద 2 పోర్షన్లు ఉన్నాయి. కింద కూడా ఎవరు కూడా ఖాళీ చేసి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇంటి ఓనర్తో పాటు
పైన పని మనిషి మాత్రమే ఆ ఇంట్లో ఉంటున్నారు. ఇప్పటివరకు ఎవరు కూడా ఆ ఇంట్లో కిరాయికి కూడా రావట్లేదు అని చెప్పేసి కూడా భయపడుతున్నారు. ఇంటి ఓనర్ కూడా తమ కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది బంధువులను కూడా పిలుచుకొని ఆ ఇంట్లో ఉంటున్నట్టు తెలుస్తుంది. పని మనిషి కూడా దాదాపు ఒక నలుగురు వాళ్ళ బంధువులని పిలిపించుకొని ఆ ఇంట్లో ఉంటున్నారు ఇప్పటికీ. ఎందుకంటే రాత్రి సమయంలో ఉండాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి ఉందని చెప్తున్నారు. అయితే ఇదైతే ఈ రూట్ అంతా కూడా గురుమూర్తి తిరిగిందే. ఇక్కడ ఒక సీసీ కెమెరాలు చూడొచ్చు మనము. ఈ తంబానికి ఈ మున్సిపాలిటీ మీర్పేటకి సంబంధించిన మున్సిపాలిటీ కెమెరాస్ అవి. అందులో కూడా గురుమూర్తికి సంబంధించిన కదలికలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సీసీ కెమెరాల ఫుటేజ్, సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగానే ఈ హత్య కేసును పోలీసులు ఛేదించారు. మొదట మిస్సింగ్ కేసుగా నమోదు చేసినటువంటి ఈ కేసుని తర్వాత గురుమూర్తి హత్య చేశాడని చెప్పేసి సాక్ష్యాలు సేకరించిన తర్వాత గురుమూర్తిని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించడం జరిగింది. అయితే గురుమూర్తి మొదట ఏదైతే పథకం ప్రకారం కొద్ది రోజుల నుంచి భార్యని చంపాలనే మనసులో పెట్టుకొని ఆ సమయం కోసం వేచి చూసి పుట్టింటికి పండగకు వెళ్తానని చెప్పేసి భార్య అడగడం, ఎందుకు పంపించట్లేదని చెప్పేసి ఆమె గొడవ పడడంతో ఆ తరుణంలోనే భార్యని హత్య చేసి మృతదేహాన్ని మాయం చేస్తే కేసు నిలబడదు, మిస్సింగ్ కేసుగానే ఉంటుందని చెప్పేసి గురుమూర్తి భావించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే అనేక కేసులు చూశాడు. కొన్ని బాడీ దొరకకుంటే కేసు మిస్టరీగానే మిగిలిపోతుంది, తనకు శిక్ష నుంచి బయటపడొచ్చు అని చెప్పేసి ఆ ఇంటి ఓనర్ కర్ణాటి రాజేందర్ ప్రసాద్ అంటే మాట్లాడడానికి నిరాకరిస్తున్నాడా? అంటే ఏమైనా భయపడే పరిస్థితి అక్కడ ఉందా? ఖచ్చితంగా వాళ్ళు గ్రిల్స్కి తాళం వేసుకున్నారు. ఇప్పటికీ ఎవరితోనూ కూడా మాట్లాడే పరిస్థితి లేదు. మనం మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా అతను మాట్లాడనని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కానీ ఈ కేసులో పూర్తిగా గురుమూర్తి తప్పించుకునే ప్రయత్నం, కేసు నిలబడకుండా చేయాలనే కుట్రతోనే మృతదేహాన్ని మొత్తం మాయం చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. కానీ పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించడం జరిగింది. బ్లడ్ శాంపిల్స్తో పాటు బెడ్ సెల్స్, ఏదైతే బ్లడ్ సెల్స్ బాత్రూంలో కొన్ని ఫినాయిల్తో కడిగినప్పటికీ కూడా క్లూస్ టీమ్ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోని కొన్ని ఎక్విప్మెంట్తోని ఆధారాలు సేకరించి ఎఫ్ఎల్సీకి పంపించడం జరిగింది. ఇప్పటికే ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ కూడా పోలీసులకు అందినట్టు తెలుస్తుంది. ఆ రిపోర్ట్ అంతా కూడా కోర్టుకు సబ్మిట్ చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అయితే ఇంటి ఓనర్తో కొద్దిసేపటి క్రితం మాట్లాడించే ప్రయత్నం చేశాం. పని మనిషితో కూడా మాట్లాడాం. ఇంకా ఆమె పైన పెంట్ హౌస్లోనే ఉంటుంది. ఆమెకు సంబంధించి మాట్లాడే ప్రయత్నం చేసినప్పటికి కూడా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడడానికి ముందుకు రావడం లేదు. ఈ ఏరియాలో ఇంకా భయాందోళన పరిస్థితుల్లోనే ప్రజలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అలాంటి హత్య అంటే ఎప్పుడు కూడా ఇలాంటి హత్య చేయలేదు. అంటే చాలా వరకు భర్తలను హత్య చేయడం, భార్యను హత్య చేయడం ఇలాంటి కేసులు చూసుంటాం. కానీ ఒక భార్యనే అంత దారుణంగా హత్య చేసి మృతదేహాన్నే మాయం చేసే విధంగా మొత్తం క్రూరంగా వ్యవహరించిన భర్త తీరును చూసి కూడా అందరూ షాక్కు గురైనట్టు తెలుస్తుంది. కొంతమంది ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. మాట్లాడతారా? ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు ఇక్కడే ఉంటారా? మీరు ఇక్కడే ఉంటారానే? తెలియదు మాకు. హత్య జరిగింది ఎప్పుడు తెలుసు నీకు? మాకు తెలియదు అది. మేము అక్కడ ఉంటాం నీళ్ళ ట్యాంక్. ఏంటంటే ఇంట్లో ఎండకు వచ్చి కూర్చుంటాం. మీరు ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాను కానీ ఎట్లా ఎప్పుడు తెలుసు? అది మాకైతే తెలియదు. ఇట్లా మీ పోలీసులు వచ్చినారన్న సంగతి తెలిసినాక తెలిసింది అంతే. అంతవరకు మాకేం తెలియదు. ఇప్పుడు ఆ గురుమూర్తిని చూసిరా మీరు? ఇంత లేదు లేదు, అసలు తెలియదు అసలు ఆయన ఎవరైంది కూడా. ఓకే. అంటే హత్య జరిగిన తర్వాత ఇక్కడ ఏమనుకున్నారు? గల్లీలో కానీ మీ ఏరియాలో ఇప్పుడు పక్కనే ఇల్లు ఉంది కదా, ఏదో చంపి ఏదో ముక్కలు చేసి ఉడకబెట్టినాడు అని అనుకుంటున్నారు అన్నారు. అంటే మాకైతే సరిగ్గా తెలియదు. ఇలా అనుకోవటం టీవీలో వచ్చిన దాన్ని బట్టి మేము ఊహించుకున్నది అంతే. యాక్చువల్లీ ఐ డజంట్ నో అబౌట్ ఇట్. అదే చెప్తున్నారు, ఇక్కడ టీవీలో వచ్చిన తర్వాత పోలీసులు అడావుడి చూసిన తర్వాతే మాకు తెలిసింది తప్ప అసలు అక్కడ హత్య జరిగిందని కూడా తెలియలేదు మొదట అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. కానీ భయపడి కొంతమంది మాట్లాడడానికి కూడా ముందుకు రాలేదు. కానీ పోలీసులు పక్కా ఆధారాలు సేకరించి ఈ కేసులో గురుమూర్తికి శిక్ష పడే విధంగా అన్ని సాక్ష్యాధారాలు సేకరించాము. ఎఫ్ఎల్సీకి కూడా అవన్నీ ఏవైతే ఆధారాలు సేకరించామో ఆ ఆధారాలన్నిటిని కూడా పంపించామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. ఆ రిపోర్ట్స్ అన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేసి గురుమూర్తికి శిక్ష పడే విధంగా అన్ని ప్రయత్నాలు మేము చేస్తున్నామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. పోలీసులకు సంబంధించి కొన్ని ఆ కీలకమైన ఆధారాలు ఏదైతే స్టవ్ కావచ్చు, బకెట్, ఇంట్లో కొన్ని ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఒకసారి మీరు ఇక్కడే ఉంటారమ్మా?
ఎట్లా మీకు తెలిసిందా ఈ ఇంట్లో మర్డర్ జరిగింది ఆమెకు సంబంధించి అనేది? లేదండి, మాకు తెలియదు. 2-3 రోజుల తర్వాత తెలిసింది. అంటే ఎప్పుడు ఎక్కడనే ఉండే వాళ్ళని చూసిరా మీరు వాళ్ళని? చూడలేమండి, ఎప్పుడు చూడలేదు. అంటే ఏమనుకుంటారు, ఈ ఏరియాలో అంత క్రూరంగా భార్యని హత్య చేసిండు కదా, ఏమంటున్నారు అసలు మామూలు? ఏం లేదండి, చెప్పలేము. అయితే ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడానికి కొంచెం భయపడుతున్నారు, ఎందుకంటే అలాంటి ఘటన ఇక్కడ జరిగింది కాబట్టి అంత అసలు మర్డర్ జరిగిందని ముందు తెలియదు. కానీ పోలీసులు వచ్చి ఇక్కడ అడావుడి పెరగడం, దాదాపు సీసీ కెమెరా ఫుటేజ్లు అన్నిటిని కూడా పరిశీలించడం, ఈ రోడ్లోనే మనం ఏదైతే రోడ్డుకు సంబంధించి చూస్తున్నామో ఆ కారు ఉన్న దగ్గర గురుమూర్తి గేట్ ఉంది, ఆ గేట్ నుంచే ఆ బైక్ పైన పూర్తిగా బకెట్లో మిగిలిపోయిన మాంసం ముద్దలు అన్నీ కూడా తీసుకెళ్లి మీర్పేటలోని పెద్ద చెరువులో పడేసినట్టుగా పోలీసులు గుర్తించారు. అక్కడే ఆ బకెట్ని స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి కూడా రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అయితే కాబట్టి దీనికి సంబంధించి పోలీసులు అయితే అన్ని కోణాల్లో ఈ కేసును దర్యాప్తు చేసి గురుమూర్తిని అరెస్ట్ చేశారు. శిక్ష పడే విధంగా ఆధారాలు కూడా సేకరించామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు మాధవి ఏదైతే సంబంధించిన కొన్ని బ్లడ్స్ సంబంధించిన సెల్స్ని గుర్తించారు కాబట్టి వాళ్ళ పిల్లలు ఆమె తల్లిదండ్రులకు సంబంధించిన DNA ద్వారా మాధవి మృతి చెందినట్టుగా రిపోర్టు కోర్టుకి సబ్మిట్ చేయబోతున్నట్టు మీర్పేట్ పోలీసులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈ హత్య తర్వాత ఒక మొత్తం భయానక స్థితి నెలకొందనే చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ రావాలన్నా కూడా భయపడాల్సిన పరిస్థితి. ఇప్పుడు పని మనిషి కూడా ఇంటి నుంచి పైకి దిగాలంటే కూడా ఆమె దిగలేని పరిస్థితి. పైనుంచి ఉదయం ఏదైతే క్లీనింగ్ పని ఉంటుందో అది చేసిన తర్వాత మళ్ళీ పైకి పోయి దాదాపు ఒక 5-6 బంధువులతో కలిసి ఇంట్లో ఉంటున్నారు తప్ప ఒక్కరం ఉండలేకపోతున్నామని చెప్పేసి కూడా ఆమె చెప్తుంది. ఓకే, థ్యాంక్ యూ సురేష్. మా ప్రతినిధి రానా ప్రస్తుతం పెద్ద చెరువు మీర్పేట పెద్ద చెరువు దగ్గర ఉన్నాడు. ఏదైతే గ్రైండింగ్ చేసిన తర్వాత పౌడర్ని బకెట్లో అయితే ముద్దలు కావచ్చు పౌడర్ కావచ్చు బకెట్లో వేసి పెద్ద చెరువులో 16వ తారీఖు రోజు సాయంత్రం పూట వెళ్ళి గురుమూర్తి కలిపిన పరిస్థితి. అంటే ఒక మనిషి క్రూరత్వాన్ని ఎలా ప్రదర్శించాలో గురుమూర్తిని చూస్తేనే అర్థమవుతుంది. ఎందుకంటే ఉదయం అంతా కూడా ఉదయం 8 గంటలకు లేవడమే, 8 గంటలకు లేచాడు, 9 గంటలకు మర్డర్ చేసిన తర్వాత ఆ 9 నుంచి మధ్యాహ్నం వరకు కూడా తను ప్రాసెస్ అంతా చేశాడు. మనిషిని చంపిన తర్వాత ముక్కలు చేయడం కావచ్చు, వాటర్ హీటర్ వేసి బకెట్లో ఉడికించడం, తదుపరి స్టవ్ తీసుకొని మళ్ళీ ఒక మామూలుగా పాత్ర తీసుకొని అందులో ముక్కల్ని వేసి వాటిని కూడా ఉడికించి మళ్ళీ గ్రైండింగ్లో వేసి ఆ ముక్కల్ని వాటిని మాంసాన్ని వేరు చేసి గ్రైండింగ్ చేసి పౌడరు ముద్దలాగా